హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థిగా రమేష్ ఎన్నికయ్యారు. టీడీపీ అభ్యర్థిగా 23 మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించారు. చేతులెత్తి చైర్మన్ను ఎన్నుకున్నారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపింది. సాధారణ ఎన్నికల తర్వాత హిందూపురంలో రాజకీయ సమీకరణాలు మారాయి. వైసీపీకి చెందిన 13 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. చైర్పర్సన్ ఇంద్రజ రాజీనామాతో ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికలకు ముందు మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ టీడీపీకి మద్దతు ప్రకటించింది. మొత్తం 38 మంది కౌన్సిలర్లలో 23 మంది కౌన్సిలర్లు చైర్మన్ ఎన్నుకున్నారు. బాలయ్య గారు ఆదేశాల మేరకు హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం, వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఇక్కడ కూడా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని బాలయ్య సంకల్పం నెరవేరుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా ఇంత మచ్చ రాకుండా మా కౌన్సిల్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బాలయ్య జై బాలయ్య అంటే జై బాలయ్య నినాదం కాదు, అది మా జీవన విధానం. కాబట్టి ఆయన అనుకున్న క్రమశిక్షణ, ఆయన అనుకున్న తీరులో మేమంతా పనిచేసి ఆదర్శంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలుసు. బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పేరు అవకాశం కల్పించినందుకు ఆశీర్వదించాలని కోరుతున్నాను. దాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బిడ్ కాలేజ్ ఉందో అక్కడికి మొత్తం డంపింగ్ యార్డ్ని అక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం ఈ నగరాన్ని ఎటువంటి భారశుద్ధం లేకుండా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముందు ముందు ఇంకా ప్రతి ఈ యొక్క హిందూపురం పట్టణాన్ని అతి తొందరగా తీర్చడానికి అయితేనేమి మిగతా అన్ని సౌకర్యాలు కలగజేయడానికి ఈ కాకుండా ఈ 92 120 కోట్లు కాకుండా ఇంకో 100 కోట్ల రూపాయల ప్రపోజల్స్ పంపించడం కూడా జరిగింది. అది కూడా శరవేగంగా మనకి ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సేమ్ కానీ ఇక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న